హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను మీకు. ఈజీగా ఉంటుంది, మీరు కూడా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుని దాంట్లో కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకుని ఇలా వేయించేసుకోండి. శనగపప్పు అవసరం లేదు. కూరకు కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకుని ఒక్కసారి వేపుకోండి. వేపుకున్న తర్వాత దీంట్లోకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు కూడా మన ఆరోగ్యానికి మంచిది కదా, అందుకని పసుపు, ఉప్పు కూడా వేసేసుకోండి. పసుపు ఆయిల్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుందన్నమాట. అందుకని పచ్చివాసన లేకుండా కూడా ఉంటుంది. ఇలా వేసేసుకుని ఒక్కసారి వేయించుకుని కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. చూసారా, ఇలా మగ్గిపోయింది చక్కగా. ఈ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం వెల్లుల్లి రెక్కలు దంచుకుని దీంట్లో వేసేసుకుందాము. అసలైన కూర ఏంటంటే బీరకాయ కూర చేస్తున్నానండి. బీరకాయలు ఇలాగ కడిగేసుకుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం ఇప్పుడు పోపు ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని చక్కగా 4 పక్కల ఇలా కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. మొత్తం ఇలా శుభ్రంగా కలిపేసేసుకుని మనం మూత పెట్టుకున్నామే అనుకోండి, చక్కగా ఉడికిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితేను. ఇదిగో చూసారా, ఒక 5-10 నిమిషాల తర్వాత 10 నిమిషాల లోపలనే ఇలా నీరంతా వచ్చేస్తుంది. బీరకాయ నీరు కదండి, అందుకనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సమయంలో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది కూరకు, అదే టేస్ట్ అనమాట. అయితే అంతకుముందు మనం శనగపప్పు ఉడికించుకుని పెట్టుకున్న శనగపప్పు కూడా దాంట్లో వేసేసుకోండి. కారం కూడా వేసుకోండి ఇందులోను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు మనం కొన్ని ఉంచుకున్నాక సన్నగా పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోండి. చూసారా, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి. శనగపప్పు వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే చాలా 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 రుచిగా ఉంటుందన్నమాట. శనగపప్పు ముందే ఉడకబెట్టుకుని పెట్టేసుకోండి. అలాగే ఇలా కలిపేసేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, సన్నని సెగని మగ్గుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ సమయం ఏం పట్టదు, తొందరగానే మగ్గిపోతూ ఉంటుంది. చూసారా, కూర అంతా అయిపోయింది. మంచి వాసన వేస్తుంది, గుమగుమలాడిపోతుంది. ఇందులో వెల్లుల్లిపాయలు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి, కానీ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంది. ఇలాగే చూపించినట్టుగానే చేసేసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అసలు వీధి చివరి వరకు వాసన వేస్తుంది, అదిరిపోయింది. ఈ కూరని ఇప్పుడు మనం తీసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇది చపాతీ, పూరి, పుల్కా, దోశల్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండోయ్. రైస్లోకి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఫాలో కూడా చేయండి అబ్బా. ఉంటాను. మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.